పోటెత్తుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఏపీలో ఎన్నికలతో పాటు తెలంగాణ పార్లమెంటు ఎలక్షన్ నేపథ్యంలో ఓటు వేసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. కొందరు బస్సుల్లో వెళ్తుంటే మరికొందరు వాహనాల్లో స్వగ్రామానికి పయనమయ్యారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకేసారి హైదరాబాద్ నుంచి ఏపీ వైపుకు వెళ్తూ ఉండటంతో వాహనాల సందడి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న రద్దీని మించి రేపు ఇంకా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు జీఎంఆర్ సిబ్బంది తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వగ్రామాలకు జనాలు పోటెత్తుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఏపీలో ఎన్నికలతో పాటు తెలంగాణ పార్లమెంటు ఎలక్షన్ల నేపథ్యంలో ఓటు వేసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. కొందరు బస్సుల్లో వెళ్తుంటే మరికొందరు సొంత వాహనాల్లో స్వగ్రామాలకు పయనమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పుల్లారావు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటు హైదరాబాద్ నుంచి కదిరి ఓట్లు వేసేందుకు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం వాహనాల రద్దీ అనేది బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా హైవే పై ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా నగరికల్ పేటపల్లి మండలం ఉన్నటువంటి కొర్లపాట్ మాత్రం వాహనాల రద్దీ అనేది తీవ్రంగా పెరిగింది. ముఖ్యంగా ఈ 3 రోజులు కాకపోతే ఈ రోజు వీకెండ్ కావడంతో సండే, అదేవిధంగా ఎల్లుండి ఎలక్షన్ నేపథ్యంలో హైదరాబాద్ లో పెట్టినటువంటి ఆంధ్ర వాళ్ళందరూ కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అని చెప్పేసి ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కూడా వారి యొక్క వాహనాలు తీసుకొని వారి యొక్క సొంత గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. దీనివల్ల వాహనాలు మాత్రం పెద్ద సంఖ్యలో కూడా బాగా లైన్ భారీగా నిలిచిపోయినటువంటి సందర్భం జరుగుతుంది. ముఖ్యంగా చౌటుప్పల్ ప్రాంతంలో కూడా వాహనాల రద్దీ అనేది చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. మెయిన్ రోడ్డు మీద కూడా వాహనాలు పెద్ద సంఖ్యలో కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు చూస్తే మాత్రం టోల్ ప్లాజా, మన పంతంగి టోల్ ప్లాజా మధ్య మాత్రం వాహనాల రద్దీ అనేది తీవ్రంగా ఉండడంతో ఈ యొక్క టోల్ ప్లాజా నిర్వహణ కూడా విజయవాడ వెళ్లే మార్గం వైపు మాత్రము ఎక్కువ సంఖ్యలో కూడా ఈ యొక్క టోల్ బూత్ తెప్పించడం జరిగింది. దీనివల్ల వాహనాలు అనేవి ఏమాత్రం అంటే జస్ట్ 10 సెకండ్స్ లోపే బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తంగా అయితే వాహనాలు మాత్రము భారీ లారీగా క్యూగా ఉన్నాయని చెప్పవచ్చు. దాదాపు కిలోమీటర్ పైన కూడా వాహనాలు అనేది పూర్తి స్థాయిలో ఈ యొక్క రోడ్లపై ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే దీనికి సంబంధించి నిర్వాహకులు కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవడం వల్ల మాత్రమే వాహనాలు ఎక్కువసేపు నిలబడకుండా మాత్రం ఈ టోల్ బూత్ మాత్రం దాడిపోతున్నాయి. ఈ తర్వాత అంటే పంతంగి టోల్ ప్లాజా మాత్రము ఎక్కువగా వాహనాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత అద్దంకి టోల్ ప్లాజా దాటిన తర్వాత నార్కెట్పల్లి దగ్గరికి వచ్చే వరకు అద్దంకి నార్కెట్పల్లి హైవే అంటే గుంటూరు కిందూరుపేట ఆ బంకకి వెళ్ళేటువంటి మార్గం రహదారి వేరే ఉంటుంది కాబట్టి పంతంగి టోల్ ప్లాజా మాత్రం వాహనాల సంఖ్య ఎక్కుంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోడిపాడు టోల్ ప్లాజా మాత్రం వాహనాల సంఖ్య అంటే పంతంగి టోల్ ప్లాజా ఉన్నంత రద్దీ అయితే అక్కడ ఉండదని చెప్పవచ్చు. ఎందుకంటే అద్దంకి సంబంధించి వెళ్ళే వాహనాలు మధ్యలో నార్కెట్పల్లి నుంచి మళ్ళీ వెళ్తాయి కాబట్టి అక్కడ మాత్రం వాహనాలు రద్దీ తక్కువ ఉంటుంది. ప్రజలకు మాత్రం పంతంగి టోల్ ప్లాజా మాత్రం వాహనాలు మాత్రం బాధితుల పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే రేపటికి రద్దీ మరింత పెరగనుంది అనుకోవచ్చా? తప్పనిసరిగా రేపు మాత్రం వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఈ రోజు సంబంధించి మాత్రము వీకెండ్ కావడం వల్ల మాత్రము 3 రోజులు వరుసగా సెలవు రావడంతో అందరూ కూడా వాహనాలు బయలుదేరారు. రేపు సండే ఎల్లుండి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి అంటే వాహనదారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రోడ్డుపై కూడా అందరూ కూడా అంటే ప్రయాణాలు సక్రమంగా సజావుగా సాగే విధంగా కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేది కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఈ రోజుతో పోలీసు మాత్రం రేపు మాత్రం వాహనాల సంఖ్య అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.